ఇటీవల హార్వర్డ్ లో చర్చకు వచ్చిన ఒక విషయం ఏంటంటే, ప్రపంచం ఒకప్పుడు గ్లోబల్ విలేజ్ అని చెప్పుకునేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్వేచ్ఛ వాణిజ్యం ముగిసింది, ఆటవిక న్యాయం ద లా ఆఫ్ జంగిల్ మొదలైంది. ఇప్పటి వరకు దేశాలు గ్లోబల్ ఫ్రీ ట్రేడ్ ద్వారా తక్కువ ధర ఎక్కువ నాణ్యత ఉన్న దేశాల నుండి వస్తువులు కొనేవి. కానీ ఇప్పుడు వస్తువులు చౌకగా ఇచ్చిన మిత్ర దేశాలతో మాత్రమే వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఈ మార్పు భారతదేశానికి, ముఖ్యంగా మన యువతకు ఒక గొప్ప అవకాశం. ఇటీవల జరిగిన అమెరికా చైనా వాణిజ్యపరమైన ఆందోళనలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధము, సెమీ కండక్టర్ చిప్ పోటీ పరిణామాలు ప్రపంచ వ్యాపార వ్యూహాలని పూర్తిగా మారుస్తున్నాయి. ఇప్పుడు కంపెనీలు ఫ్రెండ్ షోరింగ్, చైనా +1 వంటి వ్యూహాలను అనుసరిస్తున్నాయి. హార్వర్డ్ విశ్లేషణ ప్రకారం ప్రపంచ వాణిజ్యం కేవలం ఇప్పుడు లాభాల కోసం మాత్రమే కాదు, జాతీయ భద్రత, రాజకీయ సంబంధాలు, సాంకేతిక ఆధిపత్యం కూడా వ్యాపార నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ మార్పు భారత యువతకు మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, సప్లై చైన్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో రాబోయే రోజుల్లో భారీ ఉపాధి కల్పించబోతున్నాయి. విదేశీ కంపెనీల్లో కలిసి పనిచేసే అవకాశాలు మరియు మంచి జీతాలతో పాటు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలు కూడా లభించవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే కేవలం డిగ్రీ మాత్రమే సరిపోదు. కమ్యూనికేషన్ స్కిల్స్, AI టూల్స్, డిజిటల్ స్కిల్స్ వంటి నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ప్రపంచ వ్యాపార వ్యూహాలు మారుతున్నాయి. ఈ మార్పులో గెలిచే దేశం భారత్, గెలిచే యువత మీరే.